సింహాచలం అప్పన్న చందనోత్సవంలో ఘోర అపశృతి చోటు చేసుకుంది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి గోడ కూలి 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజస్వరూపాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక కురిసిన భారీ వర్షానికి ఈ 300 రూపాయల క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్న 20 అడుగుల సిమెంట్ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది భక్తులు మృతి చెందితే మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమంది శిథిలాల మధ్య చిక్కుకున్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కూడా చేపట్టాయి. హోంమంత్రి వంగల్పూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను వెలికి తీసి విశాఖ కేజీహెచ్కి తరలించారు. దురదృష్టకరం ఈ సంఘటన. మొత్తానికి ఇమీడియట్గా రిలీఫ్ మెజర్స్లోకి దిగింది ప్రభుత్వ యంత్రాంగం. ఇక్కడ వాళ్ళకి తక్షణ సహాయం అందించడానికి బోత్ రెవెన్యూ అండ్ పోలీస్ పర్సనల్ రెడీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షించడానికి 2 మంత్రులు కూడా అక్కడ క్యాంప్ చేస్తున్నారు. హోంమంత్రి నేరుగా మానిటర్ చేస్తున్నారు. సో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలి. మృతి చెందిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి. స్వామివారి చందనోత్సవం అంటే అదొక వేడుక. ఆ రోజు ఆయనకి చందనం పాతది తీసి కొత్త చందనం అద్దుతారు. తీసింది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇది చాలా వేడుకగా జరుగుతుంది ఏటా. ఇలాంటి సందర్భంలో ఇది జరగటం అనేది దురదృష్టకరం. 8 మంది మృతి చెందారు, పైగా పండగ నాడు. మనకి ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న ఇలాంటి సంఘటనలు. తిరుపతి తొక్కిసలాట మనకి తెలిసిందే. అక్కడ కూడా ఈ టికెట్ల గోల, ఆ టికెట్లకు ఇచ్చే క్రమంలో జరిగింది. మరోపక్క ఇవాళ చూస్తే కనుక 300 రూపీస్ క్యూ కాంప్లెక్స్ ఆనుకొని 20 ఫీట్ హైట్లో ఉన్న గోడ, అది సిమెంట్ గోడ ఇటీవలే కట్టారట. అంటే ఇన్సెసెంట్ రైన్స్ వల్ల, కుండపోత లాంటి వర్షం, భారీ వర్షం కురవటం వల్ల అది నాని కూలిపోయింది అంటున్నారు. ఎనీహో దానికి సంబంధించిన బేసిక్గా ముందర ప్రిలిమినరీ అరేంజ్మెంట్స్ విషయంలో ఎక్కడ ఫెయిల్ అయ్యారో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. ఎందుకంటే ఈ నిర్లక్ష్యం అయితే హర్షించదగిన నిర్లక్ష్యం కాదు. ఎనీహో అయితే గవర్నమెంట్ ఇమీడియట్గా రిలీఫ్ మెజర్స్లోకి దిగింది. లెట్స్ హోప్ సో. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ రీజనల్ కోఆర్డినేటర్ 99 టీవీ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ లైవ్లో ఉన్నారు. వారు మరింత సమాచారం అందజేస్తారు. కిరణ్, ఏం జరిగింది? చందనోత్సవం అంటే ఒక వేడుక. వేడుకలో ఈ విషాదం చోటు చేసుకోవటం నిజంగా దురదృష్టకరం, బాధాకరం. మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా స్పందించారు. ఇట్స్ మోస్ట్ అన్వాంటెడ్ ఇన్సిడెంట్ అండి. ఇప్పుడు రిలీఫ్ మెజర్స్ ఎలా జరుగుతున్నాయి కిరణ్ గారు? సార్, ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈరోజు విశాఖపట్నం సింహాచలం సింహగిరిపై వేయించేసినటువంటి వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిజరూప దర్శనం చందనోత్సవం ప్రతి ఏటా కూడాను లక్షలాది మంది భక్తులు ఇక్కడ తరలివచ్చే పరిస్థితి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఒక అపశృతి చోటు చేసుకుంది. ఏదైతే 300 రూపాయల టికెట్లు ఇచ్చేటువంటి క్యూ లైన్ కి సంబంధించి అక్కడ ప్రహరీ గోడ కూలిపోవడంతో ఒకసారిగా 7 మృత్యువాత పడిన పరిస్థితి, 10 సంఖ్యలో గాయాల పాలైన పరిస్థితి. ప్రధానంగా ఎప్పుడూ కూడా సింహాచలం చందనోత్సవంలో ఇటువంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదని చెప్పి భక్తులందరూ కూడా ఎంతో శోక తప్త హృదయంతో చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీని అంతటికీ కారణం ప్రధానంగా గత 1-2 నెలల నుంచి కూడాను అధికార యంత్రాంగం కావచ్చు, మరోవైపు ప్రజాప్రతినిధులు కావచ్చు, పెద్ద ఎత్తున చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తాము, సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తామని చెప్పిన మాటలన్నీ కూడా ఈరోజు జరిగినటువంటి ఘటనలు చూసుకున్నట్టయితే ఏమంతగా ఫెయిల్యూర్ అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే భక్తులకు, సామాన్యులకు ప్రయారిటీ ఇస్తామని చెప్పి ఈరోజు కూడా, ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి సాధారణంగా వాసుదేవన్. ఏదైతే విఐపీలకు, వివిఐపీలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇక్కడ సామాన్య భక్తులకైతే కనిపించని పరిస్థితి. క్యూ లైన్లో కూడా దొమ్మిగా వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ప్రహరీ గోడ కూలిపోవడానికి ప్రధాన రీజన్ ఏంటంటే, ఈరోజు సుమారు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో భారీ గాలి వర్షం పడడంతో, గాలితో కూడినటువంటి భారీ వర్షం కారణంగా ఒకసారిగా ప్రహరీ గోడ దాదాపు
10 feet ఉన్నటువంటి గోడ కోల్పోయింది. ఇది ఏంటంటే సిమెంట్ బ్రిక్ తో నిర్మించినటువంటి గోడ కావడం, మరోవైపు ఇది ఒక 2-3 రోజుల క్రితమే దీన్ని నిర్మాణం కూడా చేపట్టడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. అంటే ఇంత నిర్లక్ష్యంగా ముందస్తు ప్రణాళిక దాదాపు 2 నెలల నుంచి కూడా సింహాచలం చందనోత్సవాన్ని సక్సెస్ చేస్తామని చెప్పినటువంటి అధికార యంత్రాంగం 2-3 రోజుల క్రితమే ఈ గోడని అంత అర్జెంట్ గా కట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది. ఒకవేళ కట్టినా సరే దాని పట్ల పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం, ముఖ్యంగా కాంట్రాక్టర్ తప్పిదం కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడైతే ఈ గోడ ఉన్నదో మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు, దాదాపు 7 మృత్యువాత పడ్డారు. అందులో 3 మహిళలు, మరో 4 పురుషులుగా కూడా తెలుస్తుంది. పదుల సంఖ్యలో గాయాల పాలైన పరిస్థితి నెలకొంది. ఈ 7 కూడాను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. అయితే వీళ్ళందరూ కూడాను వెస్ట్ గోదావరికి చెందిన వాళ్ళుగా మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం. మీడియాకు ఎలాంటి సమాచారం లేకుండా, మీడియా ఎక్కడా కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు అధికారులు చాలా గోప్యంగా ఈ వ్యవహారాన్ని ఉంచేందుకు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈవో సుబ్బారావు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఇది ఒక డీల్ చేసినట్టే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరికీ తెలియకుండా కంటపడకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడాను మీడియా బహిర్గతం చేసిన పరిస్థితి. చందనోత్సవంలో ఇటువంటి అపశృతి చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం ఏదైతే సింహాచలం కొండ మార్గంలో ఉన్నాం, ప్రస్తుతానికి మనం అయితే అడివారం నుంచి కొండపైకి బస్సులో ప్రయాణం చేసిన పరిస్థితి. ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. పర్టికులర్ గా మీడియాకు పాసులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అధికారులు, ఇంకోవైపు పోలీస్ బలగాలు కూడా మోహరించి ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా చాలా అడ్డుకట్ట వేస్తున్న పరిస్థితి. ఇది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఈవీఐపీలు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల సేవలో తెరిచినటువంటి అధికార యంత్రాంగం, పోలీసులు కూడా సామాన్య భక్తులకైతే మాత్రం చాలా ఇబ్బందుల పాలు చేస్తున్న పరిస్థితి. తిరుమల ఘటన ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి ఘటన మరోసారి సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి చెంతన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి వాసు. రైట్. అంటే మరి కాసేపట్లో మీరు సింహాచలం కొండకి చేరుకుంటున్నారు అనుకుంటాను. అంటే మరి మీడియాకి అనుమతి లేదు, పాసులు లేవు అంటున్నారు కదా, అక్కడ ఏమన్నా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పుడైనా చేసే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు ఇందాక అన్నారు ఈవో చాలా గోప్యంగా ఉంచారు ఈ వ్యవహారాన్ని అని చెప్పేసి. బట్ తెలుస్తుంది కదా, 8 మంది మృతి చెందారంటే సామాన్యమైన విషయం కాదు. ఒక పక్క హోంమంత్రి పర్యటించి అక్కడ ఏర్పాట్లన్నీ చూడటం, అక్కడ జరుగుతున్న రిలీఫ్ మెజర్స్ చూడటం అనేది ఆ విజువల్లో చూసాం. ఇప్పుడు కూడా హోంమంత్రి అక్కడే ఉన్నారా? ఇంకా వేరే మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు వచ్చినట్టున్నారు, ఆయన ఇంకా వేరే దేవాదాయ శాఖ సిబ్బంది రామనారాయణ రెడ్డి గారు ఇంకా చేరుకోవాల్సి ఉంది అనుకుంటాను. మీకు ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా దాని మీద? ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టుగా మీడియాకి ఇప్పుడు కూడా కట్టడి చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పటికి మనం ఆల్రెడీ కొండపైకి చేరుకోవడానికి చాలా సేపటి నుంచి వెయిట్ చేసినా సరే వెహికల్స్ కూడా అలో చేయలేని పరిస్థితి. వాళ్ళు బస్సులు ఏవో ఏర్పాటు చేస్తాం, ఆ బస్సులోనే మీరు వెళ్ళాలి అని చెప్పి కట్టడి చేస్తూ పోలీసులు ఉన్నారు. ఇప్పటికీ ఏదైతే ప్రభుత్వం జరుగుతుంది పట్టు వస్త్రాలను సమర్పించేందుకు అనగానే సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చేరుకోవడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఎవరైతే కోసపాటి వంశీయులైనటువంటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు కూడా ఈరోజు సింహాచల అడ్వాన్స్ ఆయన వచ్చిన సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే ఆయన అంతరాలే దర్శనం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో దీన్ని చాలా రహస్యంగా ఉంచాల్సిన పరిస్థితి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈఓ దగ్గర నుంచి అందరూ కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులకు కొమ్ముకోవచ్చు, వాళ్ళ సేవలో తరిస్తున్న పరిస్థితి తప్ప సామాన్య భక్తులకు ఎవ్వరికీ కూడా స్వామివారి దర్శనం కల్పించేందుకు వాళ్ళ కృషి అయితే మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా చందనోత్సవంలో ఇవే లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏదైతే కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సింహాచల చందనోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పిన మాటలన్నీ కూడా నీటి మూటలుగానే కనిపిస్తున్నాయి. ఈ రోజు ఎప్పుడూ లేదు, అసలు సింహగిరిపై ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం లేదు. సాధారణంగా వేసవి ఏదైతే ఉందో అక్షర తృతీయ సమయం, ఈ నెలలో జరిగేటువంటి ఈ బృహత్తర కార్యక్రమం, ఈ మహోన్నతమైనటువంటి ఉత్సవంలో సర్వసాధారణంగా ఎండ వేడిమికి వడగాల్పులకు ఒకళ్ళిద్దరు స్తోత పడిపోవడం తప్ప చిన్న కోల్పోవడమో, లేకపోతే గాయాలు పాలైపోవడమో, దెబ్బలు తగలడమో, ఆసుపత్రులు పాలవడం అనేది ఇప్పుడు కూడా దాదాపు నాకు తెలిసినంత వరకు కూడా 40 ఏళ్ళుగా నేను సింహాచలాన్ని చూస్తూనే ఉన్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ కిరణ్. ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు, వాళ్ళ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం, మృతుల కుటుంబాలకి సాలిడారిటీ ప్రకటిస్తూ అలాగే గాయపడ్డ వారికి
తక్షణ వైద్య సహాయం అందించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నిటి కూడా చూడాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆశించారు. థ్యాంక్ యూ కిరణ్. మళ్ళీ మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని సంప్రదిస్తాం. ఎలాగూ మరి కాసేపట్లో మీరు సింహగిరి కొండ మీదకి వెళ్ళబోతున్నారు కాబట్టి మళ్ళీ మీతో కాంటాక్ట్లో వస్తాం. సో ఇవి ఈరోజు బిగ్ డిబేట్తో పాటు